సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. న్యాయదర్పణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి మనతో ఉన్నవారు గౌరవనీయులు డెప్యూటీ డైరెక్టర్ టు ది ప్రాసిక్యూషన్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ బైరే రామకోటేశ్వరరావు గారు. వీరు ప్రభుత్వం తరపున క్రిమినల్ కేసెస్కి సంబంధించి అనేకమైనటువంటి సూచనలు సలహాలు అందిస్తూ బాధితులకు న్యాయం అందించేలా కృషి చేస్తున్నారు. నమస్కారం అండి బైరే రామకోటేశ్వరరావు గారు. ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే మహిళలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారండి. ఈ సమస్యల్లో భాగంగా మరి మహిళల యొక్క రక్షణ కోసం అనేకమైనటువంటి చట్టాలని ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ చట్టాల్లో ఒకటి నిర్భయ చట్టం అండి. ఆ నిర్భయ చట్టం గురించి ఈరోజు మన ప్రేక్షకులకి ఏమి మీరు సలహా? ఈ నిర్భయ చట్టం అనేది ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 ద్వారా ఈ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్లు చేశారండి. మనము ఈ నిర్భయ హత్యానేరం తర్వాత రేప్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది నిర్భయ చట్టం అంటున్నాము. దీని యాక్చువల్గా పేరు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 అండి. యాక్చువల్గా 2 ఫిబ్రవరి 2013 పార్లమెంటులో ఇది ఆర్డినెన్స్, రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చేశారండి. తర్వాత ఏప్రిల్ 2న దీన్ని పార్లమెంట్లో యాక్ట్ అయిందండి. ఇది ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2013 నుంచి ఫోర్స్లో ఉందండి. కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? కొంచెం పెద్దగా మాట్లాడతారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిదండి, పీపీ గారు ఉన్నారు. మీ సమస్యను వివరించండి. క్లుప్తంగా చక్కగా వివరించండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు రాజు, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. సార్ ఇప్పుడు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. ఓకే. హలో చెప్పండి, వినపడుతుంది. అదే ఇప్పుడు కొన్ని రోజులు ఒక 2 years ఉంది. 2 years అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు మాటలు విని తను డైవర్స్ అడుగుతుంది సార్ అమ్మాయి. ఓకే. అయితే తను కోర్టు కేసు వేశారు అంటున్నారు. ఓకే. అంటే అమ్మాయి ఇష్ట ప్రకారం అవుతుందా? నాకైతే ఇవ్వడానికి ఇష్టం లేదు సార్. అది రాజుగారు నిర్భయంగా మీ సమస్యని చక్కగా అడగండి. ఓకే. ఇప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీ ఆవిడకి వాళ్ళ అమ్మగారి మాటలని నీకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తుంది, కేసు దాఖలు చేశారంటారు. ఇప్పుడు హిందూ వివాహం రద్దు చేయాలంటే సెక్షన్ 13 ప్రకారం హిందూ వివాహ చట్ట ప్రకారం కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. అవి కోర్టులో ఆమె సాటిస్ఫై చేయగలిగితేనే వివాహం రద్దు అయితే తప్ప ఆమె ఇష్టానుసారము మీ ఇష్టం లేకుండా రద్దు అయ్యే అవకాశం లేదండి. అంటే అమ్మాయికి వచ్చే అవకాశాలు ఉంటాయా? అట్లా ఏముండదండి. కారణాలు చూపించాలండి. ఫిజికల్ క్రుయాలిటీ కానీ, మెంటల్ క్రుయాలిటీ కానీ, లేకపోతే అడల్టరీ అని కానీ, లేకపోతే వేరే అన్క్యూరబుల్ డిసీజ్, కొన్ని కారణాలు ఉన్నాయండి హిందూ వివాహ చట్టంలో. ఆ కారణాలు చూపించి కోర్టు సాటిస్ఫై అయితేనే డిగ్రీ ఇవ్వడం జరిగిద్దండి, డైవర్స్ డిగ్రీ. మరొక కాల్ తీసుకుందామండి. ఓకే. హలో 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 దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరండి? నా పేరు భారతి మేడం. భారతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదనపల్లి మేడం. మదనపల్లి నుంచా అండి? హలో హలో భారతి గారు, కాల్ కట్ అయినట్టుందండి. మరొక కాల్ తీసుకుందాం. డిసెంబర్లో చనిపోయారు. భారతి గారేనా మాట్లాడేది? అవును మేడం, నేనే మేడం, భారతీనే మేడం. పీపీ గారికి మీ సమస్యను వివరించండి. అంటే ఏమైందంటే, చెప్పండి. హలో మేడం, చెప్పండి. నా భర్త చనిపోయినారు. ఎందుకు చనిపోయినారంటే ఎక్కువ టార్చర్లకు గురయ్యి హార్ట్ వచ్చి చనిపోయినారు. ఎవరు టార్చర్ చేశారంటారు? అంటే కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళకి నేను లెటర్ రాస్తున్నాను సార్. ఓకే. కానీ ఆయన ముందు ఎప్పుడు ఇచ్చింటే, ఎప్పుడో ఒక 5 years అప్పుడు ఇచ్చిండే చెక్స్ అన్ని పెట్టుకుంటే అడిగితే ఇచ్చేసింటే ఎప్పుడే డబ్బులు ఇస్తాం, ఎక్కడ పోతాయి లెక్క, మేము ఏం చేసుకుంటాము, మీకు మాకు ఏముంటాయిలే అని చెప్పేవాళ్ళు ముందు మా వారు ఉన్నప్పుడు. ఓకే. మా వారు చనిపోయినాక నా పైన చెక్స్ వేసేస్తున్నారు సార్. ఇప్పుడు మా సార్ చనిపోయినాక 1.5 month నుండి చెక్కులు వేయడము, బౌన్స్ చేయడము, ఆ చెక్కుల్ని రకరకాలుగా. అసలు దాదాపు నేను టీచర్ని సార్, దాదాపు 1 crore దాకా వేసేస్తున్నారు సార్ నా పైన.
నాకైతే 4 పిల్లలు, ఒక పాప మెంటల్ రిటార్టెడ్, ఓకే ఇంకా ముగ్గురు, ఒక పాప ఇంటర్ రాసింది సార్, ఇంకా 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు 7, 9 చదువుతున్నారు. ఓకే నా పరిస్థితి అసలు ఏ తెలియని పరిస్థితి సార్. మా సార్ చూస్తే చనిపోవడము, ఇట్లా చూస్తే పిల్లలు, అట్లా చూస్తే కేసులు, నాకు దిక్కు తెలియని స్థితి సార్ నాది నిజంగా. అందుకోసం ఏమన్నా ఉంటుందా సార్? అంటే నేను ఆదాయం ఎంత, నేను ఏం అప్పులు చేయకపోయినా కూడా చేసినట్టు వాళ్ళు క్రియేట్ చేసి వేసేయడము, అవంతా ఇబ్బందిగా ఉంది సార్. అవునమ్మా, ఇప్పుడు మీ భర్త గారు బతికున్నప్పుడు మీరే మీ భర్త గారు తీసుకున్న చీటీ పాటలకు కానీ అప్పులు కానీ మీరు చెక్కులు ఇచ్చారు, బ్లాంక్ చెక్కులు, అవునమ్మా? నేను ఇవ్వలేదు సార్. మరి ఇవ్వనప్పుడు నీ మీద కేసు వేయడానికి వీలేదమ్మా. ఎవరు చెక్ ఇస్తే వాళ్ళ అకౌంట్ హోల్డర్ ఉంటేనే వాళ్ళ మీదే కేసులు దాఖలు చేస్తారమ్మా. మీకు సార్ అంటే మా సారు చెక్కులు ముందు ఇచ్చినాడు సార్, నావి ఇచ్చినట్టున్నాడు సార్ మా ఆయన. అవునమ్మా, నీ సంతకంతో చెక్కులు ఇచ్చారా అంటున్నాను నేను. నా భర్తే ఇచ్చినాడు సార్, నేను ఇవ్వలేదు సార్. అదే ఇప్పుడు నా పేరుతో ఉండేటివి కూడా ఇచ్చినట్టున్నారు సార్. అదేనమ్మా, నీ పేరుతో ఉన్న చెక్కులు మీ భర్త గారు ఇచ్చారు కాబట్టి ఇట్లా నా భర్త గారు చనిపోయిన తర్వాత చెక్కులు పూర్తి చేసి ఇట్లా ఫోర్జరీ చేసి ఇలా చేస్తున్నారని చెప్పి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మీకు న్యాయం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న పోలీసు వారిని కలవండి. మీరు ఎంటీ చెక్స్ సార్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాసుకొని వేయడం. అదేనమ్మా, మీరు దగ్గరలో ఈ విషయాలని చేస్తూ దరఖాస్తు చేసుకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళు చర్య తీసుకుంటారు. వాళ్ళు చర్య తీసుకోకపోతే మీరు అక్కడ మీ జిల్లా సూపరింటెండెంట్ గారిని కలవిస్తే ఆయన ఎమ్మటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరో కాల్ తీసుకుందాం అండి. ఓకే. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మారండి అనంత. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. క్లారిటీ. అనంతపూర్. ఓకే, అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నారా? కొంచెం క్లియర్గా మాట్లాడండి. పీపీ గారు ఉన్నారు, వారికి మీ సమస్యను వివరించండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, చెప్పండి సార్. ఏం లేదు సార్, రీసెంట్గా మా సిస్టర్కు మ్యారేజ్ చేశాం సార్. ఏమండి, మీ సిస్టర్కి మ్యారేజ్ చేశారు? అవునండి. ఓకే. మ్యారేజ్ చేశాక ఏమైందంటే ఒక 2 months తర్వాత వీ కేమ్ టు నో దట్ ఈజ్ నాట్ ఏ మేల్ అనమాట. ఓకే ఓకే. తర్వాత అమ్మాయి మాతో చెప్పుకొని చాలా బాధపడి చేసింది. ఓకే. అబ్బాయి ఏమంటాడంట, ఈ విషయం బయట చెప్పేస్తే బాగుండదు, నువ్వు ఎవరితో ఏమన్నా చేసుకో, నేనైతే నీతోనే కలిసి ఉంటాను, కలిసి ఉందాము, బట్ దిస్ థింగ్ షుడ్ నాట్ బి రివీల్ టు ఎనీ బడ్ అవుట్ సైడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. 2 months అంటే బట్ షీ ఈస్ స్టేయింగ్ విత్ దెమ్ ఓన్లీ. వాళ్ళ మా అంకుల్ ఫారెన్ లో బ్యాడ్ క్యారెక్టర్ తెచ్చింది మాకు. సో మేము రీసెంట్ గా పిలిపించి మాట్లాడామండి. మాట్లాడి ఏదో అమౌంట్ ఇట్లా ఉంది కదా ప్రాబ్లము, మీరు ఏమనుకున్నారు, పెద్ద మధ్యవర్తం కూడా పిలిపించాం సార్. పిలిపిస్తే అమౌంట్ వాళ్ళు బీద సార్, చాలా బీద వాళ్ళు. సరే మా అమౌంట్ ఇచ్చిన 60,000 ఇచ్చారు సార్. అంటే మీరు కట్నం ఇచ్చారండి పెళ్లికి? అవునండి, 60,000 ఏమో ఇచ్చాం సార్. కట్నం ఇచ్చారు. ఓకే. అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పాము. వాళ్ళేమో మా దగ్గర ఏం లేదు అమౌంట్, మేము బీద వాళ్ళము అసలు ఇంకా అని చెప్పేసి దాదాపు ఒక 2 months నుంచి కాంటాక్ట్ లో లేదు సార్ అసలు. ఓకే ఓకే. పెళ్లి బద్దలు పిలిస్తే వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు సార్, ఎలా మూవ్ మాట్లాడతారు. ఓకే ఓకే. మీరు ఒక పని చేయండి, కట్నం ఇవ్వటము తీసుకోవటం నేరము. ఏదైనా కట్నం వాళ్ళు పెళ్లి రోజు తీసుకుంటే అది 3 నెలలలోపు ఎన్నికివ్వాల్సిన అవసరం ఉంది ఆ సెక్షన్ 6 ప్రకారం. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇస్తే సెక్షన్ 3(6) దౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు కట్టి, అలాగే అతను ఇంపార్టెంట్ అని తెలిసి కూడా మీ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి 420 కేసు కూడా కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా. మంచిది. మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కృష్ణ మేడం. కృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుండి మేడం. కర్నూలు నుండి. పీపీ గారు ఉన్నారండి, మీ సమస్యని క్లుప్తంగా చక్కగా వివరించండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది సార్. ఎంత? 3 years అండి? 20 years సార్. 20 years. ఓకే. అంటే పిల్లలు కాలేదు సార్ మాకు. ఓకే. అయితే నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. మా మిస్సెస్ వచ్చేసి నువ్వు మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటావు, నువ్వు నన్ను ఇబ్బంది పెడతాయేమో అంటే నేను సంపాదించిన దాంట్లో ఇల్లు ఆమెకు రాసి పెట్టినాను సార్. ఓకే. ఆ ఇల్లు ఆమె పేరు అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసి నా పైన అది వాళ్ళ ఇల్లు, ఆ ఇల్లు గురించి నేను అడగకూడదు చేయకూడదు అనే ఉద్దేశంతో కేసు పెట్టింది సార్ 498.
నేను కాంప్రమైజ్ అయితే అన్ని విషయాలు చెప్పినాను సార్. మా డిఎస్పీ గారు కౌన్సిలింగ్ జరిగింది, ఎస్పీ గారు అంటే ఏంది మీరు మీ ఆవిడతో అట్లా రాజీ పడి వేరే పెళ్లి చేసుకున్నారా? లేదు సార్, మ్యారేజ్ ఏం చేసుకోలేదు సార్. ఓకే. ఆమె ఉద్దేశం అంటే చేసుకుంటావు నువ్వు, నాకు సగం జీతం రాసివు, ఆస్తి రాసివు, నేను ఏమన్నాను 498 క్లోజ్ చేసుకుంటాను అనిపిస్తాను. అంటే మా ఆఫీసర్ దగ్గర కూడా కౌన్సిలింగ్ పెడితే సార్ నేనేం చేసుకోలేదు, నాకేం సంబంధమే లేదు, అనవసరంగా లేని చేస్తుందంటే వాళ్ళు కూడా విచారించి అమ్మ నువ్వు కాపురం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నని పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంది, నన్ను ఇంపిస్తుంది సార్. దీని మీద నేను ఏమైనా చేసుకుంటున్నా సార్? ఇప్పుడు మీరు మీ భార్యతో కాపురం చేయాలనుకుంటే సెక్షన్ 9 హిందూ వివాహ చట్టం ప్రకారం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేసుకోవచ్చండి మీరు. సార్ అది సార్. మరో కాల్ తీసుకుందామండి. ఓకే అండి. హలో హలో మేడం, నమస్కారం అండి. మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుండి అండి. మీ సమస్యని పీపీ గారికి వివరించండి అమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి. ఓకే. అయితే అప్పుడు కాదన్న కొంచెం తనే ఇష్టపడి ఎమ్మడబడి అప్పుడు పెళ్లి చేసుకున్నారండి. కానీ సాక్ష్యం అంటే ఎవరూ లేరు. నాకు అప్పుడు చిన్న వయసులో తెలియక ఓకే నేను ఎవరిని సాక్షులుగా గానీ రిజిస్ట్రేషన్ గానీ చేయించుకోలే. ఓకే. ఆ తర్వాత మా భర్త గారు ఏం చేశారు, తెలియకుండా వాళ్ళ అమ్మ మాటని తిరుపతి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకొచ్చారండి. ఓకే. చేసుకొచ్చి మా అమ్మాయి కోసం నేను చేసుకున్నాను, బాగానే ఉంటాము, నిన్ను చూసుకుంటాను అని అన్నారండి. ఓకే. అయితే కొంతకాలం తర్వాత తను కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందండి. ఎవరు? చేసుకొచ్చినామా. ఓకే. 2 పిల్లలు చచ్చిపోయిందండి. అప్పటికి నాకు కూడా 2 పిల్లలు పుట్టారండి. ఓకే. బాగానే ఉంటున్నామండి. అయితే ఆమె చచ్చిపోయినాక ఒక 10 సంవత్సరాలు బాగానే ఉన్నాం. ఓకే. 14 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఆయన వేరే చెడ్డ అలవాట్లు బయట పెట్టుకొని ఆమెతో ఉంటూ నన్ను కావాలని కొట్టి తిట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్ళా, నిన్ను చంపేస్తాను బయటికి పంపించారు సార్. ఓకే. సరే నన్ను చంపేస్తారేమో అన్న ఉద్దేశంతో 3 సార్లు నేను కోమాలోకి వెళ్ళిపోయి వచ్చేసా. ఓకే. చంపేస్తారేమో అన్న ఉద్దేశంతో మా వాళ్ళు కూడా కొన్నాళ్ళు బయట ఉండమని పెట్టారు. ఓకే. ఇప్పుడు ఆమెని తీసుకొచ్చి అచ్చంగా ఇంట్లో పెట్టుకొని ఉంటున్నాడండి పబ్లిక్ గా. ఓకే. ఆమె భర్త కూడా ఆ ఇంట్లోనే అందరూ కలిసి ఉంటున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఓకే. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారమ్మా? పాప ఎంబీబీఎస్ చదువుతుందండి. మీ పిల్లల దాంట్లో తండ్రి ఎవరైనా రాశారు? ఆయనేనండి. మరి అదే కదా మీ ఇద్దరికి అట్లా కదమ్మా, నువ్వు ఆయన భార్య అని ఆ రికార్డులు చెప్తున్నాయి కదా. అవునండి. అవునండి. అలా 2వ పెళ్లి చేసుకుంటే అది నేరము, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు. అట్లాగే మిమ్మల్ని కొట్టడం తిట్టడం చేస్తే 498 కింద కూడా నేరము. కాబట్టి మీరు ఆమెను పెట్టుకొని అచ్చంగా వేరే ఆమెను ఇంట్లో పెట్టుకొని నన్ను బయటికి నెట్టేశాడండి. మీరు పని చేయండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కోర్టులో వేస్తే మీకు కూడా ఆ ఇంట్లో ఉండే అవకాశం కల్పిస్తారు. డొమెస్టిక్ ఆఫ్ వైలెన్స్ యాక్ట్ సార్ నాకేమైనా ఇబ్బంది ఉంటుందంటారా? మీకేమి ఇబ్బంది ఉండదమ్మా. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ అట్లాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా నేనేమన్నా పెట్టొచ్చా సార్? మరి నేను చెప్పేది అదే, మీకు అర్థం కావట్లేదు. మీరే పెట్టచ్చు. మీరు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు, ఉమెన్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళ నుంచి రక్షణ కల్పిస్తారు. అట్లాగే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే అతని మీద 498 కేసు అలాగే 494 కేసు కడతారు. మీకు అన్ని రకాల రక్షణ అవకాశాలు ఉంటాయి. మీరు అలాగే మనోవృత్తి కూడా పొందే అవకాశం ఉంది. నువ్వు ఎంప్లాయ్ అయినప్పుడు 498, 494 కేసులకి ఎటువంటి బాధ లేదు. పాపకండి కొంచెం అమౌంట్ కట్టాల్సి ఉండి నువ్వు కానీ ఇట్లా ఏమన్నా అంటే నేను పాపని చదువు మానిపించేస్తా అని భయపెడుతున్నాడండి నన్ను. అందుకేనమ్మా మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అప్రోచ్ కండి ఉమెన్స్. అంటే స్పెసిఫిక్గా హస్బెండ్ మీద కాకుండా వైఫ్ అతను ఉంచుకున్న ఆమె మీద కూడా పెట్టొచ్చా అని అడుగుతున్నారు ఆవిడ. 2 పేర్లని మెన్షన్. ఆమె ఏమి రిలేషన్ అయితేనే కేసు పెట్టాలమ్మా, అతనికి ఏముండదు. అంత కాకపోతే ఆమెను ఎబటార్ కింద కూడా మీరు కేసు పెట్టచ్చు. అంటే మీ మీద ఏమి అతన్ని ప్రోద్బలించడం లేదు కదా, ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదమ్మా. కాల్ కట్ అయినట్టుందండి. మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అప్పారావు అండి. అప్పారావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం అండి. పీపీ గారు ఉన్నారండి, మీ సమస్యను వివరించండి. సరే, నమస్తే అమ్మా. దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, చెప్పండి అప్పారావు గారు, మాట్లాడండి. అయ్యా సార్, మేము ఇలాగ ఒకరికి 1 లక్ష రూపాయలు కావాలంటే ఇచ్చాము. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగకూడదని మాకు తెలియదు అసలు యాక్చువల్ గా. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాం మేము.
వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత ఏంటైందంటే నెల అని చెప్పేసి పెట్టారు మమ్మల్ని. ఏమండి వాళ్ళు 1,00,000 రూపాయలు కావాలని చెప్పేసి అమౌంట్ ఏదో వాళ్ళ అవసరం అని చెప్పేసి మేము ఇచ్చామండి. ఇచ్చారు, ఇంటికి వెళ్ళి అడిగారు. ఇంటికి వెళ్ళి అడిగితే ఏమైంది? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత మమ్మల్ని మాకు తిరగవేసి మా మీద కేసు పెట్టారు సార్. ఏమని? మేము అంటే లేడీస్ మేమేదో చేసినట్టుగా అని చెప్పేసి మా మీద కేసు పెట్టారు. ఓకే ఓకే. 1,00,000 రూపాయలు అది మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రామిస్ నోట్ మీద సంతకం పెట్టారు. ఓకే. ఆ సంతకం పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ కాగితం ఉంది, మాకు ఇలాగా విశాఖపట్నం కోర్టుకి వెళ్తే ఆ కాగితం చెల్లదు, అంటే వాళ్ళకి ఆస్తిలే ఉండాలా, ఆస్తిలో ఉంటేనే అవుతుంది అని అన్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ముందు దావా వేయడానికి ఏమి ఇబ్బంది లేదండి. అంత కాకపోతే అతన్ని ఆ డబ్బులు వసూలు చేయాలంటే అతనికి ఆస్తి ఉండాలి. ఒకవేళ ఆయన కట్టకపోతే సివిల్ ఇంప్రిజన్మెంట్ పంపించే అవకాశం ఉంది డిగ్రీ అయిన తర్వాత. కాబట్టి మీరు దావా వేసుకోవడానికి, వసూలు చేసుకోవడానికి వేరే రిలీఫ్స్ అండి. మీరు దావా వేసుకోవడానికి అతనికి ఆస్తితో సంబంధం ఏం లేదండి. అంటే ఆస్తి ఉండాలి, లాయర్ గారు ఆస్తి ఉంటేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మీరు అంటే ఆస్తి లేకపోతే వసూలు చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు కోర్టు ఫీజు ఇవన్నీ కట్టాలి కాబట్టి వేస్ట్ అని చెప్పి మీ లాయర్ గారు సలహా చెప్పుంటారు. అది అవును సార్. అది మరొక కాల్ తీసుకుందాం అండి. ఓకే. హలో 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 మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కనకవల్లండి. ఏంటండి? కనక. పీపీ గారు ఉన్నారమ్మా, వారికి మీ సమస్యను వివరించండి. హలో చెప్పమ్మా, చెప్పండి మేడం. ఏంటి 7 సంవత్సరాల నుంచి మా ఆయన వదిలేస్తారండి. ఓకే. కొంచెం గొడవల మీద వదిలేస్తారు. ఓకే. అది ఇప్పుడు ఏ కేసు వేస్తే బాగుంటది అనేసి. ఏమండి? ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి మా ఆయన వదిలేశారు. ఓకే. రావడం అదే మొన్న వచ్చి నువ్వంటే ఇష్టం లేదు మాకు వద్దు అని అంటున్నారు. ఓకే. ఏ కేసు వేస్తే బాగుంటది అనేసి. అమ్మా నువ్వు ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా? లేరండి, 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ లో గొడవలు అయ్యాయి. ఓకే. ఇప్పుడు నువ్వేమైనా ఉద్యోగం చేస్తావమ్మా? లేదండి, ఇంటి దగ్గరే ఉంటాం. నువ్వేం ఉద్యోగం చేయకపోతే మీరు 125 సిఆర్పిసి కింద అలాగే హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మీరు మనోవృత్తి కింద క్లెయిమ్ చేయొచ్చండి. మీకు మెయింటెనెన్స్ ఇస్తారు మీ భర్త గారి నుంచి. అట్లాగే మీ భర్త గారు కావాలని చెప్పి కూడా మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజువల్ రైట్స్కి హిందూ వివాహ చట్టం కింద కోర్టులో కేసు వేసుకోవచ్చమ్మా. మరొక కాల్ తీసుకుందాం అండి. హలో హలో హలో, మీ పేరండి? నమస్కారం, మీ పేరు? నా పేరు రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు నుండి మాట్లాడుతున్నాము. మంచిదమ్మా, పీపీ గారు ఉన్నారు, మీ సమస్యను వివరించండి. ఓకే. హలో హలో చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్కారం, చెప్పమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకే. ఈ మధ్య మా రిలేటివ్స్ ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ ఎవరు కొన్నారండి? మేమే కొనుక్కున్నామండి పెళ్ళైన తర్వాత కొత్తలో. నా గోల్డ్ అంతా నేనే ఇచ్చి మా హస్బెండ్ పేరుని పెట్టాము. అది 2 ఎకరాలు. ఓకే. పెట్టిన తర్వాత అతను నా గోల్డ్ అంతా బ్యాంకులో ముత్తూట్లో అట్లా పెట్టేశాడు, అయిపోయింది. ఓకే. తర్వాత మా పుట్టింటి వాళ్ళు నాకు ఇవ్వాల్సింది నా పేరుని పెట్టారండి ఆస్తి. ఓకే. 1 ఎకరం మా ఊర్లో పొలం ఉంటే అది అమ్మేసి రమ్మంటున్నాడు. ఓకే. మాకు 2 పిల్లలండి, మగ పిల్లలు. ఓకే. ఈ మధ్యన మా అమ్మ మీద, నాన్న మీద, అందరి మీద పెద్దగా అరిసి అతను మా పెద్ద బాబుని తీసుకెళ్లిపోయాడు హైదరాబాద్ కి. ఓకే. నేను ఇక్కడ విలేజ్ లో ఉంటున్నాను చిన్న బాబుతో. మా చిన్న బాబుకి 6th month అండి. ఓకే. ఇక్కడ ఊర్లో కూడా చిన్న అప్పులు చేసాము. ఓకే. వాటికి నేనే నన్ను చూసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేనే ప్రామిసరీ నోట్ వాళ్ళకి రాసిచ్చాను. ఓకే. అతను ఇప్పుడు ఏమంటున్నాడంటే గోల్డ్ తీసుకురాని అంటున్నాడు, ఈ అప్పులు తీర్చును నువ్వే తీర్చుకో అంటున్నాడు. ఓకే. ఆ గోల్డ్ పెట్టేసి తర్వాత పొలం కొన్నదేనో అతని పేరు మీద పెట్టాము. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ల్యాండ్ కూడా అమ్మేసి రమ్మంటున్నాడు. ఓకే. ఇప్పుడు నేను తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చండి? నా పెద్ద బాబు అక్కడ ఉన్నారు కాబట్టి. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ముందు కౌన్సిలింగ్ అని చేస్తారమ్మా. నీ భర్త గారిని పిలిచి ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు, ఎందుకంటే ఈ భార్యాభర్తల గొడవలు కాబట్టి డీజీపీ నుంచి అలాగే హైకోర్టు నుంచి సర్క్యులర్స్ ఉన్నాయి. ఏమనంటే ముందు కౌన్సిలింగ్ చేయమని. మీ భర్త గారు మీరు పెద్ద మనుషులను వాళ్ళు పిలిచి పోలీసు వారు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయన ఇష్టపడితే ఇవన్నీ మీకు సెటిల్ అవుతాయి, లేనప్పుడు అతని మీద 498A కింద కేసు కట్టి
చర్యలు తీసుకుంటారమ్మా. అలాగే మీరు కూడా మీ అబ్బాయిలకి మీకు ఉన్న ఇప్పుడు ఒక అబ్బాయి మీ దగ్గర ఉన్నారంటున్నారు కదా, మీకు మనోవృత్తికి కేసు వేసుకోవచ్చు. మా పెద్ద బాబు మా దగ్గర తీసుకోవడానికి ఏమన్నా మీరు హిందూ వార్డ్స్ అండ్ గార్డ్స్‌షిప్ కింద జిల్లా కోర్టులో కేసు వేసుకోవాలమ్మా. ఓకే. అదే ఇప్పుడు నిర్భయ చట్టం యొక్క పరిధిని వివరిస్తారండి పిపి గారు? ఇప్పుడు ఈ నిర్భయ చట్టంలో క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే రేప్ టోటల్గా రేప్ ఒక డెఫినేషన్ సబ్సిడ్ చేశారండి 375 ఐపీసీని. అంతకుముందు ఏంటంటే అమ్మాయికి 16 ఏళ్ళలోపు విత్ కన్సెంట్ జరిగినా వితౌట్ కన్సెంట్ జరిగినా రేప్గా పరిగణించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 18 ఏళ్ళకి పెంచారండి, వయసు 18 ఏళ్ళకి పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు దీంట్లో కొన్ని అగ్రివేటెడ్ అఫెన్సెస్ కూడా పెట్టి శిక్షలు కూడా పెంచారు. అంతకుముందు ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ నాకే అది డెత్గా కూడా పెట్టడం జరిగింది. అట్లాగే 354A-B-CD అని ఈ స్టాకింగ్ అని పొద్దుగులు అమ్మాయిలు ఎమ్మటి పడటం, అలాగే అమ్మాయిలకి లవ్ మార్క్స్ ఇవన్నీ చూపించేవాళ్ళు, అట్లాగే ఎగ్జిబిషన్లో అట్లా వేధించే వాళ్ళకు కూడా ఇట్లా 354A అని మినిమం 3 ఏళ్ళు శిక్షలుగా పెంచడం అయింది. అంటే అట్లాగే కొన్ని ప్రొసీజర్ మార్పులు కూడా చేశారమ్మా. చట్టంలో ఏంటంటే మహిళల్ని పోలీస్ స్టేషన్కి పిలవకూడదు, అలాగే 15 సంవత్సరాలలోపు బాలబాలికల్ని పోలీస్ స్టేషన్కి పిలవకూడదు, అట్లాగే 65 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులను కానీ మగవారు కానీ ఆడవారు కానీ పోలీస్ స్టేషన్లకి పిలవకూడదని కొన్ని మార్పులు చేశారమ్మా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే పోలీస్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందండి? స్టేషన్కి మహిళలు వెళ్ళినప్పుడు కానీ పిల్లలు ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు అని కొంతమంది అని చెప్పి వాళ్ళు నిర్భయంగా వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే మేము చూసినప్పుడు వాళ్ళు కొంచెం వేరేగా ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లా ఏముండదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ 354 ఈ మహిళలకు సంబంధించిన నేరాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు రిటర్న్ రిపోర్ట్ ఇస్తే సరే, అదే కనుక స్టేట్మెంట్ ఇస్తే ఉమెన్ పబ్లిక్ అధికారితో అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలా, దాన్ని ఎమ్మటే ఎఫ్ఐఆర్ కట్టాలా. ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టకపోయినా కూడా వారి మీద చట్టపరమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేసే అవకాశం ఉంది. 166A ఐపీసీ ప్రకారం పోలీసు వారైనా కూడా వాళ్ళు కూడా శిక్షార్హులే. అలాగే ఈ మహిళా స్టేట్మెంట్ని కూడా ఓన్లీ మహిళా పోలీస్ అధికారి ద్వారానే రికార్డ్ చేయించాలా. తర్వాత అలాగే ఇమీడియట్లీగా దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్ దగ్గర కూడా 164 స్టేట్మెంట్ చేయించాలా. అలాగే ఆమె స్టేట్మెంట్ని కూడా వీడియోగ్రాఫ్ చేయించాలని చట్టంలో చాలా మహిళలకి వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రాన్ని కాపాడే హక్కులు కల్పించారమ్మా. మరో కాల్ తీసుకుందాం అండి. ఓకే. హలో హలో నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మహేశ్వర్ రెడ్డి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. పిపి గారు ఉన్నారండి, మీ సమస్యని క్లుప్తంగా చక్కగా వివరించండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మా చిన్నమ్మకి వచ్చేసి ఏమండి మళ్ళీ చెప్పండి. మా చిన్నమ్మకి సార్ ఓకే వచ్చేసి రెండో పెళ్లి చేస్తున్నాడు సార్. రెండో పెళ్లి చేసుకుంది సార్. ఓకే. అయితే అతనికి ముందే పెళ్లి అయ్యింది సార్. ఓకే. తన ఆమె భార్య వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్. ఓకే. అతనికి వచ్చేసి 2 పిల్లలు కూడా ఉన్నారు సార్. ఓకే. కానీ మాకు తెలియకోకుండా మేము బలవంతంగా వచ్చి ఆయన మా దగ్గరికి వచ్చి బలవంతంగా పెళ్లి చేపించుకున్నాడు సార్. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే సార్, వాళ్ళు కొన్ని రోజులు బాగా కాపురం చేశారు. ఓకే. కాపురం చేసిన తర్వాత ఈ మధ్యన బాగా హింసించడం మొదలు పెట్టాడు సార్. ఓకే. ఆయన వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే. దీనికి సమస్యగా మన వీధిలోకి ఏరే ఆమెను కూడా ఉంచుకున్నాడు సార్. ఓకే. వాళ్ళు ఇద్దరు కలిసి రోడ్లోకి తీసుకొచ్చి కొట్టడం కూడా జరిగింది సార్. ఓకే. ఓకే. దీని ప్రకారంగా మన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము సార్. ఓకే. కానీ ఇప్పుడు ఆయన ఏమంటే మమ్మల్ని రాజీకి రమ్మని చెప్పేసి అడుగుతున్నాడు సార్. ఓకే. కానీ మేమేమంటే ఫస్ట్ భార్యను సెకండ్ భార్య దగ్గరికి కాకుండా 3వ భార్య దగ్గరికి వెళ్తున్నాడు సార్ ఆయన. ఓకే. కానీ అతను అక్కడికి పోకోకుండా ఆపడం ఎలాగ సార్ అనేది మా సమస్య సార్. ఇది సార్ అలా ఆపటానికి ఎటువంటి చట్టపరమైన అధికారం ఉండదండి. అతను మోరల్గా ఫీల్ అవ్వాలే తప్ప దాన్ని ఆపగలిగే శక్తి మా కోర్టులకు లేదు. కాకపోతే ఏంటంటే ఒక ప్రభుత్వాధికారి ఒక భార్యతో వివాహం ఫోర్స్లో ఉన్నప్పుడు ఇంకో భార్యను చేయటం ఏపీ సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నేరం, అట్లాగే మోరల్ కాండక్ట్ వైలేషన్. కాబట్టి మీరు పై అధికారులకి తెలివితే ఆయన ఉద్యోగం తీసేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ భయంతో అయినా మీతో రాజీ పడటం అవకాశం ఉంది. ఓకే. మరో కాల్ తీసుకుందాం అండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు?
మా పేరు బుజ్జండి. విద్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పటాపురం అండి, గుంటూరు. పీపీ గారికి మీ సమస్యను వివరించండి అమ్మా. దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించేసామండి. ఓకే, మాట్లాడండి అమ్మా. మాట్లాడతాం మేడం. సార్కి చెప్పండి. చెప్పండి మేడం. సార్, మరి మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయింది సార్. ఓకే. అయితే మా భర్త గారు ముందు మ్యారేజ్ చేసుకున్నారు. అంటే మీ పెళ్లికి ముందే అంత ముందు మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ చేసుకున్నారు, కానీ తెలియక మాటలతో మోసపోయి మళ్ళీ నన్ను చేసుకున్నారు. ఓకే. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సరే మధ్యలో తర్వాత ఇద్దరు ఉండండి, ఇద్దరిని చూసుకుంటానని అన్నారు. ఓకే. ఇప్పుడేమో నన్ను వదిలేశారు సార్. నాకు 2 పిల్లలు. ఓకే. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు నీది మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి. అవును సార్. ఇప్పుడు నీకు మనోవృత్తి వచ్చే అవకాశం లేదమ్మా, నీది రెండో పెళ్లి కాబట్టి. కానీ నీ పిల్లలకి మనోవృత్తి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మొదటి పెళ్లి డిజాల్వ్ కాకుండా, రద్దుపరచకుండా నిన్ను పెళ్లి చేసుకోవటం నేరం. అట్లాగే రెండో పెళ్లి అయినా హెరాస్మెంట్ చేయడం కూడా నేరం. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే 494, 498A కింద కేసు కట్టి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందమ్మా. పిల్లల్ని కూడా వదిలేశారు సార్. అవును, పిల్లలకి మీరు 125 CRPC కింద అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో లాయర్ గారిని కలిసి కేసు దాఖలు చేసుకుంటే. నేను అడిగాను సార్, అదే అడిగాను. మీరు నన్ను చూడపోయినా పిల్లలకి ఏదన్నా చేయండి అని అడిగాను సార్. మీకేం బాధ లేదమ్మా. ఆయన ఆర్థిక స్తోమతను బట్టి, మీ అవసరాలను బట్టి కోర్టు డబ్బులు నిర్ణయించి నెలకి ఇంత అని చెప్పే అవకాశం ఎక్కువ ఉందమ్మా మీకు. కానీ మీకు మట్టికి ఏమి రాదమ్మా. మరొక కాల్ తీసుకుందాం అండి. ఓకే. హలో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం, బొబ్బిలమ్మా. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బొబ్బిలమ్మా, బొబ్బిలి. పీపీ గారు ఉన్నారండి, మీ సమస్యను వివరించండి. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి. చెప్పండి. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు అంటే మా అయ్యగారు ఉన్నప్పుడు పెళ్లి చేశారండి, రెండో అమ్మగారు మా బావమర్దికి. ఓకే. మా చెల్లెలికి అంటే మాలటత్త ఆవిడ. ఏమండి? మా చెల్లెలికి మాలటత్త అన్నమాట, రెండో భార్య మా చెల్లెల మా అయ్యగారికి. అయితే ఇప్పుడు తొలి భార్యకేమో మా బావగారు ఒక్కలేనండి. ఓకే. అయితే అతనికి మా అయ్యగారు ఆర్థిక పరిస్థితి వల్ల వేరే వాళ్ళు ఒక స్థలం ఇచ్చారండి ఇల్లు కట్టుకోమని. ఓకే. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత మా బావమర్దికి మా చెల్లెలు ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఈ మాలట తల్లికి 2 పిల్లలండి, ఆడపిల్ల మగపిల్లడు. ఓకే. తొలి భార్య కొడుకు మా బావమర్ది, రెండో భార్యకి 2 పిల్లలు, రెండో భార్య. ఓకే. ఈలోగా మా అయ్యగారు చనిపోయారండి, కాలం చేశారు. ఓకే. ఆయన ఉన్నప్పుడు ఒక ఇల్లు కొన్నారండి. ఇది దాతలు ఇచ్చిన ఇల్లు కాక వేరే వాళ్ళ దగ్గర ఇల్లు కొన్నారు. ఓకే. ఆయన ఉన్నప్పుడు పురాణ రాయించారు. ఆయన చనిపోయేటప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రెండో భార్య కొడుకు పేరుని. ఓకే. తీరమోసం మేము ఏం చేసామంటే ఇప్పుడు ఈ తగాదాలు తక్కువ ఉంటున్నాయని చెప్పి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మా చెల్లెలు కొట్టడం చేయడం చేస్తున్నారు, అత్తాను ఆడపడుతూ మరిజన్ను. ఓకే. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఏమన్నారంటే ఇటువంటి కేసులు మేము టేకప్ చేయకూడదు, కోర్టుకు వెళ్ళిపోండి అన్నారు పోలీసు వారు. ఓకే. ఓకే. అయితే మేము కోర్టుకి ఇంకా వెళ్ళడానికి ఇంకా ఆలోచిస్తున్నాం. దాని తాలూకు సలహా ఏమైనా ఉంటే తమరు ఏమైనా విన్నవేస్తారేమో అని ఫోన్ చేశాను సార్. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీ బావగారు ఆయన సొంతగా సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన రిజిస్టర్ చేశాడు, అన్ని హక్కులు ఆయనకే ఉంటాయండి. మీకు ఏదైనా ఈ విషయాల్లో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు, మీరు సివిల్ కోర్టులోనే చూసుకోవాల్సింది ఆస్తి తగాదాలు కాబట్టి. అదే మా బావగారు రెండో అంటే సెకండ్ మదర్ కొడుకు అండి అతను. అవునవును. అయితే అతను ఏంటంటే తండ్రి ఉన్నప్పుడు అది ఆస్తులు కొన్నారు, అది పురాణ రాయించారు. అప్పుడు ఉన్నా కూడా మీరు చెప్పే ప్రకారం ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి ఆయనకి ఇచ్చే హక్కులు సర్వ హక్కులు ఉన్నాయండి. పూర్వీకుల ఆస్తి అయితేనే పిల్లలకి హక్కులు ఉంటాయి, రెండో వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అదే ఇప్పుడు మాయ గారు బ్రతుకున్నప్పుడు పురాణ చేయించారు. అవును. మా అయ్యగారు చనిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆయన కుర్రాడు తెలివితేటలుగా. ఎవరి చేత చేయించుకున్నారంటారు? అతని పేరుని చేయించుకున్నాడు. ఎలా చేయించుకున్నాడు అతని పేరున? ఎవరు చేశారు? నేను కొన్నాను, నా కష్టార్జితో అతను చేయించుకున్నాడు. అలా చేయించుకుంటే మీరు సివిల్ కోర్టుని అప్రోచ్ అయితే క్యాన్సిల్ అయ్యి మీకు కూడా భాగ పంపిణీలో భాగం వస్తుంది. అది సార్ సివిల్ కోర్టులో ఏమంటారు? అది అంతే, సివిల్ కోర్టులో వేయటమే మీరు. పోలీసు ధన్యవాదాలు. నమస్తే. మంచిదండి రామ్ కోటేశ్వరరావు గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి మీరు మా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలండి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.